నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ముందుగా మీకు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అండి. రాఖీ పౌర్ణిమ ఈసారి పౌర్ణిమ అంటేనే చాలా చాలా పవర్ఫుల్ డే. ఖచ్చితంగా అది సోమవారం నాడు వస్తోంది అంటే మరీ మరీ పవర్ఫుల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది పౌర్ణిమ, అమావాస్య రెండు చంద్రుడికి సంబంధించి, శ్రావణ సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు. సోమవారం శివుడికి ఎంతో ప్రియమైనటువంటి రోజు. శివుడి మీద అలంకారంగా ఉంటాడు చంద్ర భగవానుడు కాబట్టి. అలాగే రాఖీ పౌర్ణిమ, చంద్రశేఖర పాహిమా. శ్రావణ మాసం ఏమో విష్ణువుకి ప్రీతికరము, సోమవారం ఏమో శివుడికి ప్రీతికరము. శ్రావణ సోమవారం వస్తుంది కాబట్టి శివుడికి కూడా చాలా ప్రీతికరంగా చెప్తున్నారు. ఇద్దరికి అభేదం. మరి ఎలాగండి ఈ శ్రావణ పౌర్ణిమని ఎంత వైశిష్ట్యంతో వస్తోంది, ఎలా వినియోగించుకోవచ్చు? అంటే ఇప్పుడు ఈ ధార్మిక విషయాలకు వస్తే మేమేం చేస్తామంటే జనరల్గా శ్రావణ పౌర్ణమికి, ఈ రాఖీ పౌర్ణమి అందరికీ తెలుసు. ఈ వైదిక ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా మేము ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్ళాలంటే ఎవరికి అర్హత అంటే ప్రతి బ్రాహ్మణుడు వెళ్ళడానికి లేదు. ఉపనయనం చేసుకున్న వాళ్ళు మాత్రమే గర్భాలయంలోకి. ఉపనయనం చేయని వాళ్ళని రానేరా? రానిడు. ఓన్లీ ఉపనయన అర్హత చేసుకున్న వాళ్ళు మాత్రమే అర్హత ఉంటుంది. విష్ణువుకి, శివుడికి అలా ఏమి ఉండదు కదా. అంటే శివాలయాలకు వెళ్ళి ఏంటంటే ధూళి దర్శనం ఉన్నప్పుడు అందరూ వెళ్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఏజ్, అందరూ వెళ్తారు. ధూళి దర్శనం వేరు. అలా కానీ అర్చన చేయాలంటే, అర్చన చేయాలి అంటే స్వామివారికి షోడశోపచారాలు చేసి అర్చన చేసేది ఏంటంటే, ప్రతిష్ఠ జరిగినటువంటి యంత్రం వేసి ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు చేయాలంటే ఉపనయన అర్హతగా తీసుకుంటారు. ఏదో బ్రాహ్మలే వెళ్ళాలి అనే ఇది కాదు, ఆ గాయత్రికి ఉన్నటువంటి మహిమ అంతేనండి. జంధ్యానికి ఉన్నటువంటి మహిమ, జంధ్యానికి ఇచ్చే విలువ వాళ్ళకి ఏంటంటే ఆ బాధ్యత అనమాట. అదేంటంటే ఈ గాయత్రి చేసినప్పుడు ఏంటంటే, ఈ గాయత్రి మంత్రం ఏదైతే చేస్తుంటారో వీళ్ళు జీర్ణ యజ్ఞోపవేతం అంటే మామూలుగా ఏదన్నా మైలో పురుడో లేదా ఏంటంటే శవదహనానికో వెళ్ళినప్పుడు ఏంటంటే మామూలుగా మార్చుకుంటారు జీర్ణం. దాంతో పాటుగా ప్రతి పౌర్ణమికి, శ్రావణ పౌర్ణమికి ఖచ్చితంగా కూడా యజ్ఞోపవేతం, నూతన యజ్ఞోపవేతం తీసుకోవడం అనేది ప్రశస్తమైనది. అందుకే అది జంధ్యాల పౌర్ణమి అంటారు. ఇంకోటి ఏంటంటే మతాంతరంలో ఏంటంటే మనకి గాయత్రి జయంతి కూడా ఆ రోజు అంటారు. మనకి దీంతో ప్రశస్తమైంది ఏంటంటే ఆ రోజు ఈ గాయత్రి జపానంతో ఏంటంటే గాయత్రి జయంతి కూడా అంటారు. అంటే కొంతమంది దక్షిణ భారతదేశం, ఉత్తరప్రదేశం కొంచెం తేడా ఉన్నప్పటికీ జ్యేష్ఠ పౌర్ణమితో పాటు ఏంటంటే శ్రావణ పౌర్ణమికి గాయత్రికి ప్రధానంగా చెప్తారు. అందుకని ఏం చేస్తారంటే, మీరు సంవత్సరం మొత్తంలో ఎప్పుడు ఉపనయనం జరిగినా సరే ఉపాకర్మ అంటే మౌంజీ విమోచనం అంటారు. అంటే యాక్చువల్గా శాస్త్రంలో ఉన్నది ఏంటంటే, మనకి పెళ్లి చేసేటప్పటికీ అరుంధతి నక్షత్రం జీవితం అంటే యాక్యురేట్ గా నక్షత్రాన్ని చూసేటువంటి దృష్టి ఉన్నవాడికి ఆయుష్ దీర్ఘాయుష్ ఉంటుంది లెక్క. అది తీసేసి ఇప్పుడు ఏంటంటే పగలైనా మధ్యాహ్నం అయినా సరే అది కూడా అక్కడ చూపించేసి ఫోటో తీయించుకోవడం అలవాటు అయిపోయింది. ఫోజుకి పరిమితం అయిపోయింది. అట్లాగేంటంటే అట్లాగే అరుంధతి నక్షత్రం చూసినట్టు ఆవిడ చాలా పతివ్రత అనమాట. ఉన్న వాళ్ళలో చాలా గొప్ప ఆవిడ. ఆవిడకి ఆ లక్షణాలు ప్రాతస్మరుడైన ప్రహ్లాద నారద పర శరపుండరేకం తలుచుకొని ఉదయాన్ని తలుచుకోమంటే అంటే వాళ్ళందరి స్టోరీస్ ఒకసారి రికలెక్ట్ అయితే నీకు లోపల తాదాత్మ్యత వస్తుంది. అలా అరుంధతికి నమస్కారం చేసుకుంటే ఆవిడ చరిత్ర తెలుసుకుని అలా నేను జీవించాలని పెళ్లి కూతురు ఆశిస్తుందనే ఉద్దేశంతో అక్కడ అవి పోతున్నాయి. అలాగే మౌంజీ అంటే యాక్చువల్గా ఏంటంటే మన జింక చర్మం వేసుకుని దీక్షగా ఉండి, అంటే ఇప్పుడు ఉపనయనం అవ్వంగానే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేస్తారు 5వ ఏడు. మనకి మోడర్న్ ఎడ్యుకేషన్ లో స్కూల్లో పడేస్తున్నాం, ఇప్పుడు నర్సరీలో కూడా పడేస్తున్నారు, అది వేరే విషయం. ఈ 5వ ఏడు ఏంటంటే ఆ 5వ ఏడు రాగానే ఏంటంటే తీసుకొచ్చి గురువు దగ్గర అప్పచెప్పేవాడు. అప్పుడు ఆయన జపం చేస్తూ దాన్ని ఆ జింక చర్మంలో కుట్టిన వాల్మీకం ఆయనకి ఎలా ఏర్పడుతుందో అలా జింక చర్మంలో ఉండి చేసుకోవాలని. ఇప్పుడు జింక చర్మం ఏంటంటే చిన్న ముక్క ఒకటి తీసేస్తే ఆ ధన్యానికి ఒక పక్కన మూడేసేసి అలాడేస్తున్నారు, ఆ జింక చర్మం తీస్తారు.
కానీ దీక్ష విరమణ అనమాట అది. అప్పటిదాకా దాని మీద కూర్చుని ఆయన జపం చేస్తూ ఇంక మిగతా ప్రాపంచిక కార్యక్రమంలో పాల్గొనరు. తర్వాత నుంచి ప్రాపంచంలో ఏంటంటే గురుపత్నికి కానీ గురువు గారికి కానీ ఇవి సమిధలు తీసుకురావటం, వెళ్ళటము, చేయటము ఇవన్నీ తర్వాత లౌకికమైన బాధ్యతలు అప్పచెబుతారు. అప్పటిదాకా ఏంటంటే ఓన్లీ దీక్ష జపం చేస్తూ దీక్ష చేసుకోవాలి గాయత్రి సిద్ధి అయ్యే వరకు. అది ఆ రోజు మౌనజీవి విమోచనం కూడా ఆ రోజు చేస్తుంటారు. అంటే యజ్ఞోపయుక్త మార్చుకోవటం ఒకటిను, ఏదైనా ఉపనయనం చేసుకున్న వాళ్ళు మౌనజీవి విమోచనం అనేది ఖచ్చితంగా శ్రవణ పౌర్ణమి చేస్తారు. అది ఈ వైదిక ధర్మంలో ఉన్నటువంటి ఆచారం. ఇకపోతే ప్రధానమైన ప్రశస్తం ఏంటంటే శ్రావణ పౌర్ణమికి రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం చాలా 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 ప్రశస్తమైంది, చాలా చక్కగా చేసుకుంటారు. ఈసారి లక్కీగా ఏమైందంటే ఈ శ్రావణ పౌర్ణమి వచ్చేసేసి శ్రావణ సోమవారం అయింది. శివయ్యకి కూడా చాలా ప్రీతికరమైంది. మీరు చక్కగా ఆ రోజు కనుక మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతం, లేదంటే మీకు ఏకాదశి రుద్రం చేసే ఓపిక లేకపోయినా పంతులు గారిని ఏకరుద్రం చేయండి అంటే లఘున్యాసం, మహాన్యాసం ఏకాదశి రుద్రాభిషేకం కాకుండా లఘున్యాసంతో అంతా కలిపితే 1 hour 1.5 hours అయిపోతుంది. చక్కగా ఇంటికి బ్రాహ్మణ్ణి పిలుచుకుని ఆ రోజు రుద్రాభిషేకం కనుక ఇంట్లో చేయించుకుంటే చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. సౌభాగ్యకారకుడు ఆయన కూడా. బ్యూటిఫుల్. ఇక రాఖీ పౌర్ణిమ కూడా కాబట్టి ఈ రాఖీ కట్టే సమయం విషయం గురించి కూడా ఒకసారి చెప్పండి. అంటే రాఖీ పౌర్ణమి ఏంటంటే మనకి విష్టి అని ఇప్పుడు తిది వార నక్షత్ర యోగ కరణాలు అంటారు. పంచాంగములు అంటే పంచాంగములు ఇవి తిది వారము యోగము కరణం అంట. ఈ కరణాన్ని ఎక్కువ చాలా మంది పాటించారు, కానీ విష్టి కరణం అనేది ఉంది మధ్యాహ్నం 1 గంట దాకా. భద్రకరణం విష్టే భద్రం. తర్వాత భవకరణం వస్తుంది కాబట్టి మీరు మధ్యాహ్నం 1 గంట తరువాత కనుక 1:30 తర్వాత కడితే మనకి మంచిది. 1:30 తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి, తమ్ముళ్ళకి గాని అన్నయ్యలకు గాని మంచిదని చెప్పి ముందు కట్టద్దు. ఇంకో ఏంటంటే మన భగిని హస్త భోజనం లాగా చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లెలింటికి ఈయన గాని చెల్లి ఈయనింటికి గాని వచ్చి శుభ్రంగా చక్కగా అప్పా తమ్ముళ్ళు ఒక చోట భోజనం చేసుకుని ఆ రోజు భోజనం అయిన తర్వాత మనం ఏదైనా బట్టలు పెట్టేటప్పుడు కూడా భోజనం చేసిన తర్వాత బట్టలు పెడతాం కదా, ఆ తర్వాత భోజనం అయిన తర్వాత ఒకరికొళ్ళు పసుపు కుంకాలు పెట్టించుకుని అప్పుడు కడితే అది చాలా ప్రశస్తం కింద అవుతుంది అనమాట. కనుక ఏంటంటే ఈ భగిని హస్త భోజనంతో పాటు రాఖీ పౌర్ణమి కూడా మీరు చక్కగా ఏంటంటే అప్పా చెల్లెళ్ళు ఉంటే ఏదో మీరు వాట్సాప్ లో పంపించడం పోస్ట్ లో వేయటం కాకుండా ఒక 2-3 గంటల జర్నీ ఉంటే శుభ్రంగా వెళ్ళి, ఇప్పుడు మేనమామ బాధ్యత అనేది ఏంటంటే ఆడపిల్లలకి పుట్టినప్పటి నుంచి మనకి ఆడపిల్లలకి అయితే మామూలుగా బొట్టనెత్తికి వస్తారు. అలా కాకుండా మన ఇంటి ఆడపడుచుకి పిల్లలు పుడితే వాళ్ళకి అక్షరాభ్యాసం కానీ అన్నప్రాసన కానీ బారసాల కానీ నామకరణం కానీ చెవులు కుట్టించడం కానీ ప్రతిదీ మేనమా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెయ్యాలి. అది అనుబంధం. ఆడపిల్లకి రక్షకుడు ఎవరయ్యా అంటే కన్యాదానంతో ఆయన బాధ్యత అయిపోయింది. తండ్రి గారి బాధ్యత. 2 పురుళ్ళు పోస్తాడు, అయిపోయింది ఆయన బాధ్యత అంతే. మిగతాది మొత్తం మేనమామదే. మొత్తం ఏంటంటే ఆ అమ్మాయికి అనుబంధం ఈ దీంట్లో సాంప్రదాయంలో అలా పెనవేసుకుని ఉన్నదనమాట. ఆ బాండ్ ని మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కదండి. ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నావన్నీ పక్కన పెట్టేసారు. ఆయన అందరూ జరుపుకునేదే, కానీ ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అట్లీస్ట్ ఈ పండక్కి మాత్రం, ఎందుకంటే రక్షాబంధన్ ఇస్తుంది. నీకు నేను అండగా ఉన్నాను, నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీతో ఉంటాను, నువ్వు నాకు అండగా ఉంటావు అనేది ఆ ఆనందములు అప్పచెల్లెడు మధ్య బాండింగ్ అనమాట. అది దాన్నిగా చేసుకోవడం, ఫ్యాషన్ గా చేసుకోవటం, రకరకాలు పెట్టడం. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆ రోజు కట్టించుకుని తీసేస్తుంటారు. ఇప్పుడు నేనున్నాను, కింద సంవత్సరం మా అక్కయ్యలు కట్టిన రాఖీ ఇంకా ఉంది. ఇది కట్టిన తర్వాత ఇప్పుడు తీస్తారా? ఇప్పుడు కట్టే ముందు తీసేసి పాత తీసేసేసి మళ్ళీ అంటే ఏంటంటే ఇలా ఉంచుకునే వాళ్ళు కూడా అఫెక్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ లౌకికంగా కనిపించిన చిన్న చిన్న జాగ్రత్తలు, ఈ కొనమైన చెంకీలని లేకపోతే ఏంటంటే స్టీల్ ఇవి ప్లేట్లు అవి పెడుతుంటారు, అవి ఇట్లా అన్నప్పుడు గుచ్చుకోవటము అలా చేస్తున్నాయి. అందుకని ఏంటంటే అవి అట్లా కొన్ని ఏంటంటే గరుగ్గా గుచ్చుకునే ఉంటాయి. అవి కాకుండా స్మూత్ గా చక్కటి దారం తీసుకొని, అసలు ఏమీ లేకపోతే నన్ను అడిగితే ఏంటంటే చక్కగా పసుపు దారం తీసుకుని దానితో కూడా కట్టుకోవచ్చు తప్పితే ఈ డెకరేషన్లు ఏంటంటే వెంటనే పోయేవి గుచ్చుకునేవి పెయిన్ వచ్చేవి కాకుండా ఏంటంటే అవి స్మూత్ గా రౌండ్ షేప్, మన పసిపిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా బొమ్మలు కోసుగా గుచ్చుకునేవి కాకుండా ఇప్పుడు దానికి ప్రత్యేకంగా చేస్తారు, అంటే షేప్ బాగుండేట్టుగా. అలాంటివి జాగ్రత్త తీసుకోండి. చక్కగా వాళ్ళ ఇంటికి మీరు ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసుకుని భోజనానంతరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా మన పసుపు కుంకాలు పెట్టించుకుని చక్కగా
కట్టి అక్షింతలు వేసుకుని ఆశీస్సులు తీసుకోండి. హైగ్రీవ అది జయంతిగా కూడా ఆ రోజు జరుపుకునేటటువంటి రోజు. ఆ రోజు కూడా హైగ్రీవ జయంతి. ఇది అసలు చాలా ఒకటి రెండు ఏంటంటే, కాదు అసలు. ఆ రోజు అన్ని పర్వదినాలు ఏంటంటే హైగ్రీవ జయంతి. ఇప్పుడు మనకి ఏదైనా సరే మేధస్సు అంటారు కదా, మన మేధస్సు బాగా పెరగటానికి కోసం ఏంటంటే సరస్వతి చదువులకి తల్లి అన్నారు. ఈయన మేధస్సుకి అంటే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కి కారణం. ఆయనకి మీరు ఒక చిన్న శ్లోకం ఉంది, మీ పిల్లల చేత పారాయణ చేయిస్తే గనక, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మీరు ఈ శ్లోకం కనుక విద్యార్థులైన వాళ్ళ చేత కనుక పారాయణ చేస్తే ప్రతిరోజు వీలైతే ఇంకా 108 సార్లు కనుక చేయిస్తే ఏంటంటే చాలా మంచి మేధస్సు వచ్చి మంచి ఇంటలెక్చువల్ గా తయారయ్యి సమాజానికి ఉపయోగపడే బిడ్డగా తయారవుతాడు బిడ్డ. అందుకని ఏంటంటే ఈ శ్లోకాన్ని మాత్రం మిస్ చేసుకోకుండా ఒకసారి రిపీట్ చేసుకునే సరే వీడియో చూసి చక్కగా 4 చరణాలు మీకు ఇంక్లూడింగ్ మీకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఉంది సారా, తిరుపతి వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా కళహస్తిలో కూడా ప్రత్యేకంగా హయగ్రీవ రూపం అక్కడ ఉండి అక్కడ అర్చన చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తాను అనమాట. చాలా ఇది హయగ్రీవమూర్తి మాత్రం అంటే మనకి గుర్రం తలకాయలో ఉండి మానవ శరీరంతో ఉంటుంది, హయగ్రీవమూర్తి అంటారు అనమాట. చాలా చాలా వైభోగవంతమైనటువంటి రోజు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. చాలా సంతోషం, కృతజ్ఞతలు.